హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ జర్నీ. ఈరోజు వీడియోలో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుండి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన పిఎంజేఏవై ఆయుష్మాన్ భారత్ కార్డ్ అప్లై గురించి తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ కార్డ్ అప్లై చేసుకోవడం ఎలా, అండ్ అసలు మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడం ఎలా, ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడం ఎలా, కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా, అవన్నీ చూపించాను. అండ్ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్లో అవైలబిలిటీ ఉంటుందో చూసుకోవడం ఎలానో కూడా చూపించాను. దానికంటే ముందు అసలు ఈ కార్డు ఎలిజిబిలిటీస్ వచ్చేసి ఆ వెబ్సైట్లో కండిషన్స్ చాలా పెట్టారు. 2 వీలర్ వెహికల్ ఉండకూడదు, 4 వీలర్ వెహికల్ ఉండకూడదు, మంత్లీ 10,000 ఇన్కమ్ ఉండకూడదు అని చెప్పి అవన్నీ పక్కన పెడితే దీని గురించి మనం సపరేట్గా అప్లై చేసుకునే అవసరం అయితే లేదు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆల్రెడీ నేమ్ వస్తుంది, మీ నేము. ఆ నేమ్ ఇలా సెర్చ్ చేసుకోవాలి, మనం సపరేట్గా అప్లై చేసుకునే అవసరం అయితే లేదు. నెంబర్ కొట్టి ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేసి ఆధార్ మొబైల్ నెంబర్ కొట్టి సెర్చ్ కొడితే అక్కడ మీ నేమ్ చూపిస్తుంది. దాంట్లో జనరేట్ కొట్టి అక్కడ సక్సెస్ ఉంటే ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేవైసీ చేసుకొని కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడమే. ఓకే, దాంట్లో ఎలిజిబిలిటీ ఎంత ఉన్నా ఎవరికి కార్డ్ ఇచ్చినా ఒకసారి అయితే ఆ లింక్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను చూపించే విధంగా ఆన్లైన్లో కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో సెర్చ్ ఎలా చేసుకోవాలి, మన నేమ్ పైన కార్డ్ అసలు అప్రూవ్ అయిందా లేదా ఎలా చూసుకోవాలి అనేది నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్. అదేవిధంగా మీరు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మన పేరు మీద కార్డు వస్తే మంచిదే కదా, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే 5 lakhs వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంటే ఆ ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఏ హాస్పిటల్లో ఉందో, అవైలబిలిటీ ఉందో ఆ హాస్పిటల్లో ఫ్రీ సర్వీస్, ఫ్రీ ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు. సో ఒకసారి నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరుంటే యూజ్ అవుతుంది. కార్డ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. 5 lakhs వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ వీడియో యూజ్ఫుల్ అనిపించి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది వీడియో. సో ఎంతో ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా చెక్ చేసుకుంటారు. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం ఇప్పుడు. ఓకే, ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకొని దీంట్లో PMJAY gov.in అని వచ్చింది కదా, ఇక్కడ దానిపైన ప్రెస్ చేయండి. ఆ లింక్ సెర్చ్ చేసి ఈ ఫస్ట్ వచ్చిన లింక్ PMJAY బెనిఫిషియర్స్ పోర్టల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ దగ్గర బెనిఫిషియరీ ఆర్ ఆపరేటర్ అని ఉంది కదా, బెనిఫిషియరీ టిక్ చేసుకొని ఇక్కడ ముందుగా క్యాప్చా టైప్ చేయండి. క్యాప్చా టైప్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ టైప్ చేయండి. మొబైల్ నెంబర్ టైప్ చేసి ఇక్కడ వెరిఫై దగ్గర ప్రెస్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్కి మనం ఇచ్చిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ టైప్ హర్ దగ్గర, ఓటీపీ టైప్ హర్ దగ్గర ప్రెస్ చేయండి. ఓటీపీ టైప్ చేసి మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ దగ్గర ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ స్కీమ్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది PMJAY. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సబ్ స్కీమ్ వచ్చేసి ఇక్కడ కూడా PMJAY అనే సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ బై దగ్గర మీకు ఫ్యామిలీ ఐడి కానీ, ఆధార్ నెంబరు, స్టేట్ ఐడి, PMJAY ఐడి అని అడుగుతుంది. ఇవన్నీ అవసరం లేదు. ఆధార్ నెంబర్తో సెర్చ్ చేసుకోండి, ఎగ్జాక్ట్ మీరు చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆధార్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ టైప్ చేయండి. ఆధార్ నెంబర్ టైప్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ వచ్చాయి చూడండి, మా ఫ్యామిలీ డీటెయిల్స్. ఈ కేవైసీ వెరిఫై చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళది ఇట్లా వెరిఫైడ్, అప్రూవ్డ్ అని వచ్చింది కదా, ఈ పక్కన డౌన్లోడ్ పైన ప్రెస్ చేస్తే కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అప్రూవల్ కానివి
ఎలా అప్రూవల్ చేసుకోవాలి అంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ యాక్షన్లో దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ యాక్షన్ దగ్గర ప్రెస్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది, మన ఆధార్ నెంబర్. అక్కడ వెరిఫై అని ప్రెస్ చేయండి. ఈ కన్సర్న్ దగ్గర ఎస్ ప్రెస్ చేసి అలో ప్రెస్ చేయండి. ఆధార్ ఓటీపీ అడుగుతుంది. ఆధార్ ఓటీపీ టైప్ చేసేయండి. ఇక్కడ ఆధార్ ఓటీపీ అండ్ మొబైల్కి వచ్చిన ఓటీపీ అవి రెండు టైప్ చేయండి. తర్వాత అథెంటికేట్ కొట్టండి. ఇక్కడ ఈకేవైసీ ఏ విధంగా చేసుకుంటారు, ఆధార్ ఓటీపీయా, ఫింగర్ ప్రింటా, ఐఆర్ఐఎస్ స్కానా, ఫేస్ అథెంటికేషనా అడుగుతుంది. ఆధార్ ఓటీపీ పెట్టేసేయండి. ఆటోమేటిక్గా ఆధార్ నెంబర్ వస్తుంది. వెరిఫై పైన ప్రెస్ చేయండి. కన్సెంట్ టిక్ చేసేసి అలో పైన ప్రెస్ చేయండి. ఆధార్ ఓటీపీ అండ్ మొబైల్ ఓటీపీ కూడా కొట్టాలి. ఇక్కడ కూడా ఆటోమేటిక్గా వెరిఫై చేసుకొని అప్రూవల్ ఇస్తుంది. ఇక్కడ వచ్చింది చూడండి, ఈకేవైసీ బోయిని శ్రావణ్ కుమార్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫోటోగ్రాఫ్, క్యాప్చర్ ఫోటో దగ్గర ప్రెస్ చేయండి. పిక్చర్ ఇచ్చేసేయండి. డూ హ్యావ్ మొబైల్ నెంబర్ ఎస్ టిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత వెరిఫై పైన ప్రెస్ చేయండి. ఓకే, మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయింది. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ టైప్ చేయండి. ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక్కడ రిలేషన్ విత్ ఫ్యామిలీ హెడ్కి మీరు ఏ రిలేషన్ అవుతారో ఆ రిలేషన్ ఇచ్చేయండి. ఇక్కడ పిన్ కోడ్, మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ ఫిల్ చేసేయండి. ఇక్కడ రూరల్ ఆర్ అర్బన్ అడుగుతుంది. విలేజ్లో ఉంటున్న వాళ్ళు అయితే రూరల్, సిటీస్లో ఉంటున్న వాళ్ళు అయితే అర్బన్ ప్రెస్ చేయండి. సబ్ డిస్ట్రిక్ట్, విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. సబ్ డిస్ట్రిక్ట్ అంటే మండల్, మీ మండల్ కొట్టేసేయండి. మండల్, విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ పైన ప్రెస్ చేయండి. ఈకేవైసీ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఈకేవైసీ ఈజ్ కంప్లీటెడ్ అండ్ రికార్డ్ ఈజ్ సెంట్ ఫర్ అప్రూవల్. ప్లీజ్ చెక్ ద స్టేటస్. ద రిఫరల్ నెంబర్ ఈజ్ 36. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళి మళ్ళీ లింక్ ఓపెన్ చేయండి. pmjay.gov.in లింక్ ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేసి మళ్ళీ మొదటి నుంచి లాగిన్ అయ్యి చూసుకుంటే మనం ఇంతకుముందు చేసిన ఆ ప్రాసెస్ మొత్తం అప్రూవ్ అయింది కదా, అప్రూవ్ అని చూపించింది కదా. ఇప్పుడు అది అప్రూవ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ క్యాప్చర్ కొట్టి, మొబైల్ నెంబర్ కొట్టి, ఓటీపీ కొట్టేసి లాగిన్ కావాలి. ఇవన్నీ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్. అక్కడ మన ఫ్యామిలీ డీటెయిల్స్ కనబడతాయి కదా, మన ఆధార్ కార్డు కొడితే మన ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి కదా, అక్కడి వరకు సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ వచ్చింది చూడండి, శ్రావణ్ కుమార్. దీనికి ఇదిగోండి, ఈకేవైసీ స్టేటస్ వెరిఫైడ్, కార్డ్ స్టేటస్ పెండింగ్. కార్డ్ స్టేటస్ అప్రూవల్ అని పడుతుంది. మా డాడీకి పడ్డది కదా అప్రూవ్డ్ అని, అట్లా వెరిఫైడ్ అప్రూవ్డ్ అని పడుతుంది. పడ్డ తర్వాత ఆ డౌన్లోడ్ ఆప్షన్ దగ్గర యాక్షన్ లైన్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఐడెంటిఫైడ్ అని ఉన్నాయి కదా, అక్కడ ఈకేవైసీ కాలేదు వాళ్ళది ఇంకా ఈకేవైసీ కాలేదు కాబట్టి నాట్ జనరేటర్ అని వస్తుంది. ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళది కూడా వెరిఫైడ్ అని పడుతుంది. సేమ్ పెండింగ్ పడి కొంచెం ప్రాసెస్, కార్డ్ అప్రూవ్ కావడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత కార్డ్ అప్రూవ్డ్ అని పడుతుంది 1 or 2 daysలో.
ఇప్పుడు అప్లికేషన్ అయిన తర్వాత కార్డ్ అప్రూవ్ అయ్యి కార్డ్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఏ హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఏ హాస్పిటల్స్లో ఉందో తెలుసుకోవడం ఎలానో చూద్దాం. ఇప్పుడు ఆన్లైన్లో PMJAY అంటే ఇచ్చేసి PMJAY నెట్వర్క్ హాస్పిటల్స్ ఇన్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ, ఏపీ వాళ్ళు ఏపీ అని టైప్ చేయండి. PMJAY నెట్వర్క్ హాస్పిటల్స్ ఇన్ తెలంగాణ అని టైప్ చేసి ఇక్కడ ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్స్ లిస్ట్ ఇన్ తెలంగాణ అని వచ్చింది కదా, లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత స్టేట్ తెలంగాణ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి. ఇక్కడ సిటీ దగ్గర మీ నియరెస్ట్ సిటీ ఎక్కడ, ఏ హాస్పిటల్లో ఏ సిటీ మీకు దగ్గర ఉంది, ఎక్కడ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ సిటీ పెట్టుకోండి. నేను సిద్దిపేట అని పెట్టాను చూడండి. కిందకి స్క్రోల్ చేస్తే ఆ సిద్దిపేట దగ్గర ఏ హాస్పిటల్స్లో PMJAY ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉందో ఆ హాస్పిటల్స్ వస్తాయి. ఆ హాస్పిటల్స్కి వెళ్ళి క్యాష్లెస్ ట్రీట్మెంట్ మనం పొందవచ్చు. ముందు క్యాష్ కట్టాలి, తర్వాత ఇన్సూరెన్స్లో అమౌంట్ వస్తాయి. అట్లేం ఉండదు, క్యాష్లెస్గానే ఇన్సూరెన్స్ పొందొచ్చు. ఇక్కడ RVM చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ వచ్చింది చూడండి, రాజీవ్ రహదారికి ఉంటుంది లెఫ్ట్ సైడ్ RVM హాస్పిటల్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి.